తను చేసిన సృష్టి అంతా బాగుండడం చూసి ఓకే అంత బాగుంది అనుకున్న తర్వాత అప్పుడు మానవుని సృజించాడు దేవుడు. భూమి నిరాకారంగా శూన్యంగా ఎడారిలాగా ఉన్నప్పుడు ఆ మట్టి నుండి బొమ్మను చేసి మనిషిని చేసి ఆ తర్వాత ఏదైనా తోటని, ఆ తర్వాత చెట్లు నీళ్లు అవన్నీ కాదు. ఫస్ట్ మనిషికి ఏమేం కావాలో వాటన్నిటిని రెడీ చేసి ఆ తరువాత మనిషిని ప్రిపేర్ చేశాడు. మనిషిని నిర్మించి ఆల్రెడీ సిద్ధపరిచిన ఏదైనా తోటలో ఆదామును పెట్టేశాడు. సరే, ఈ భాగము 5వ వచనం నుండి 9వ వచనం వరకు కొన్ని విషయాలు తెలియపరుస్తుంది. 5వ వచనంలో చూస్తే దేవుడు అప్పటి వరకు వృక్షాలతో సహా పుట్టించాడు. ఒక విత్తనం నాటి ఆ విత్తనం పెరిగి కొన్ని సంవత్సరాలకి అది పండవడం, ఆ పిందె పండవడం, కాయ అవ్వడం. అలా కాదు, విత్తనములిచ్చే స్టేజ్లోనికి దేవుడు ఒక్కసారి పుట్టించాడు. ఫస్ట్ విత్తనం పుట్టలేదు, ఫస్ట్ కాయ పుట్టింది. ఆ రకంగా చెప్తే అలా కలుగు చేశాడు దేవుడు. కానీ భూమి తడవలేదు, చెట్లకు నీళ్ళు లేవు. భూమి తడవలా, చెట్లకు నీళ్ళు లేవు. ఇప్పుడు 5వ వచనంలో అది వరకు పొలమందులు ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందులు ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. పొదలు లేవు, చెట్లు లేవు, వాటంతటా అవే పుట్టిన చెట్లు లేవు. దేవుడు చెప్పిన వృక్ష జాతులు పుట్టినాయి అంతే. వర్షం పడిన తర్వాత గడ్డి మొలకలు మొలుస్తాయి కదా, నీటి ఆవిరి ఉంటేనే వేరే రకాలైన మొక్కలు వస్తాయి. అలాంటి అవకాశం లేదు అప్పటి వరకు, దేవుడు నరుని నిర్మించేంత వరకు. అయితే 6వ వచనంలో నరుని నిర్మించడానికి ఆ మట్టి కావాలి, మట్టితో నరుని నిర్మించడానికి తేమ కావాలి, నీళ్లు కావాలి. అందుకని 6వ వచనంలో అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేలంతటిని తడిపేను. ఆ తర్వాత 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి నేల మంటితో నరుని నిర్మించి అదొక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ఈ మాటలు మనం ఆలోచిద్దాం. నరుడు జీవాత్మ ఆయెను. నరుడు అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటి? నరుడు జీవాత్మ ఆయెను. ఇన్ ఇంగ్లీష్, and the Lord God formed man of the dust of the ground and breathed into his nostrils the breath of life, and man became a living soul. What is man and what is living soul? నరుడు అంటే ఎవరు, జీవాత్మ అంటే ఎవరు? చదవండి ఒకసారి 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, నరుని నిర్మించి ఆ తర్వాత వాని నాసికారంధ్రం, నాసిక అంటే చెవ, ముక్క, కన్న, ముక్కే, నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు, జీవవాయువు ఎవరు? ఊపిర, గాల అంటే అప్పటి వరకు భూమి మీద గాలి లేదా? సరే, నరుడు ఎవరు, జీవాత్మ ఎవరు? నరుడు ఎవరు, జీవాత్మ ఎవరు? మ్యాన్ అండ్ అ లివింగ్ సోల్. మ్యాన్ అండ్ లివింగ్ సోల్. ఈ వచనాలు మనం చదివినప్పుడు అక్షరార్థంగా లిటరల్ మీనింగ్ మనం అర్థం చేసుకుంటే, మట్టి నుండి మట్టి బొమ్మ చేశాడు, ఆ మట్టిలో తన ఆత్మను ఊదాడు. మట్టితో ఉండినప్పుడేమో అది బొమ్మ, నరుని బొమ్మ అనొచ్చు, నరుని బొమ్మ అనొచ్చు. ఎప్పుడైతే దేవుని ఆత్మ బొమ్మలోనికి ఊదారో అప్పుడు ఆ బొమ్మ జీవాత్మ అయింది. జీవము ప్లస్ ఆత్మ. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. జీవవాయువును ఊదితే జీవాత్మ ఎలాగయ్యాడు? జీవవాయువు అంటే we can say the breath of air. Verse 7, breath of life, breathed into his nostrils the breath of life. జీవవాయువును ఊదగా
బ్రీత్ ఆఫ్ లైఫ్, జీవాన్ని ఊదగా జీవాత్మ ఎలాగయ్యాడు? జీవాత్మని విడదీస్తే జీవము ప్లస్ ఆత్మ, జీవాత్మ ఏసంది ఏదో ఒకసారి. జీవము ప్లస్ ఆత్మ, జీవాత్మ. జీవమును ఊదగా జీవాత్మ ఎలాగయ్యాడు అంటే, ఆత్మ అంటే మూల భాషలో హీబ్రూలో న్యూమా, రీమా, రువా న్యూమా. గ్రీక్లో న్యూమా, హీబ్రూలో రువా. సరే, ఇప్పుడు మట్టి నుండి మనిషిని చేసి, బొమ్మను చేసి, ఆ బొమ్మలో తన ఆత్మను ఊదాడా దేవుడు? మీరు ఆ వచనాన్ని బాగా స్టడీ చేయాలి. ఆ వచనం ఒక డీటెయిల్డ్ స్టడీ చేయాలి. అప్పుడు దేవుని ఆత్మ యొక్క అవసరం మనకు తెలుస్తుంది. దేవుని ఆత్మ ఎక్కడున్నారు, ఆయన అవసరత ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సరే, జీవవాయువు దేవుని ఆత్మ ఎక్కడ కనపడతారు? దేవుని ఆత్మ 1వ అధ్యాయం 2వ వచనంలో, భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండేను, చీకటి జలముల పైన కమ్మి ఉండేను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆ అల్లాడుచుండిన ఆత్మను తీసుకొచ్చేసి మట్టి బొమ్మలో ఊదారా దేవుడు? లేక ఆ అల్లాడుచుండిన చీకటి మీద, నిరాకారంగా శూన్యంగా ఉండిన చీకటి మీద అల్లాడుచుండిన దేవుని ఆత్మ ఈ రూపం లేకుండా, రూపం ఉన్నా కానీ దాన్ని ఏం అందం అనరు కదా, ఏదో ఒక షేప్ ఉన్నంత మాత్రాన, ఒక రూపం ఉన్నంత మాత్రాన అది జీవి కాలేదు, అది ఒక బొమ్మే. ఈ మట్టి ముద్ద, మట్టి బొమ్మలో ప్రాణం లేదని చెప్పేసి ఈ మట్టి బొమ్మలోనికి దేవుని ఆత్మ తానే వచ్చారా? నా మాటలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొంచెం మిస్ అయినా కాంట్రవర్షియల్ అయిపోయింది. సో జాగ్రత్త. 2, దేవుడు దేవుని ఆత్మని మట్టిలో ఊదారా, మట్టి బొమ్మలో ఊదారా? లేక అల్లాడుచుండిన దేవుని ఆత్మ ఈ రూపం లేని, జీవం లేని జీవోత్సవంలో పడి ఉండిన మట్టి బొమ్మ, మట్టి డస్ట్, మట్టి అని కూడా లేదు ఇంగ్లీష్లో, డస్ట్ అని ఉంది. డస్ట్ అంటే దుమ్ము, ధూళి. ధూళి అంటే కంటే దుమ్ము అందాం. మనం దుమ్ముతో నిర్మింపబడ్డాం, ధూళితో నిర్మింపబడ్డాం. మనకి ఎంత అతిశయమో, మనకి ఎంత గట్టి పట్టుదలలో అసలు ఏది మట్టే. సరే, ఈ మట్టిలో ప్రాణం లేదు కదా, జీవం లేదు కదా, ఓ ఆకారం లేదు కదా, ఒక చలనం లేదు కదా, ఓ ఆత్మ లేదు కదా, జీవం లేదు కదా, గాలి లేదు కదా. ఇందులో నేను నింపి ఈ మనుష్యుని, ఈ బొమ్మని నేను ఒక రూపం, ఒక మనిషిగా చేయాలి అని దేవుని ఆత్మే వచ్చారా? నా మాటలు అర్థమవుతున్నాయా? సరే, దేవుని ఆత్మ వచ్చారు అంటే దేవుని ఆత్మ ఈ మట్టి బొమ్మలు లేకుండా ఈ మట్టి బొమ్మని ఒక జీవిగా దేవుడు చేయలేడా? ముందే చెప్పాను కదా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని ఆత్మ, జీవాత్మ ఆయను అని ఉంది కదా, అంటే ఆత్మను కూడా నింపుకున్నాడు. ఎప్పుడు ఏదైనా తోటలో ఫస్ట్ స్టార్టింగ్ లోనే దేవుని ఆత్మ మట్టి బొమ్మలో నింపబడ్డారు. మట్టి బొమ్మ దేవుని ఆత్మను నింపుకునినది. దేవుడే నాసికారంధ్రంలో ఊదాడు. అంటే ఇప్పుడు ఈ మట్టి బొమ్మలు, ఈ నరునిలు, ఆదాములు దేవుని ఆత్మ ఉన్నారా లేరా? దేవుని ఆత్మ ఉన్నారా లేరా? ఉన్నారు. అంటే దేవుని ఆత్మ లేకుండా ఈ మట్టి బొమ్మ జీవి కాలేడా, బ్రతకలేడా? రూపం దాల్చుకొని జీవితాన్ని జీవించలేడా దేవుని ఆత్మ లేకుండా? నా మాట్లాడుతున్నాయా? జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు దేవుని ఆత్మ లేకుండా ఈ మట్టి బొమ్మని ఒక జీవిగా దేవుడు చేయలేడా? తన ఆత్మని నింపకుండా,
తన జీవాన్ని నింపకుండా, తను తన ప్రాణాన్ని షేర్ చేయకుండా, తన ప్రాణంలో పాలు ఇవ్వకుండా, భాగం ఇవ్వకుండా, అర్ధభాగం ఇవ్వకుండా ఆ మట్టి ముద్దని, మట్టి బొమ్మని ఒక జీవిగా, ప్రాణిగా చేయలేరా? ఆ పై అధ్యాయంలోనే కదా చూస్తాం, రకరకాలైన జంతువులు, పక్షులు, పురుగులు, భూమి మీద ప్రాకే పురుగులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో ఈదుతూ ఉండే ఆ జంతువులు, నేల మీద 4 కాళ్ళతో నడిచేయి, 2 కాళ్ళతో నడిచేయి, 6 కాళ్ళతో నడిచేయి, 7, 8, 10 ఇలా భూమి మీద నడుస్తూ జీవించే జంతువులను చేశాడు కదా. జంతువులు ప్రాణులే, వాటికి జీవం ఉంది. చెట్లు కూడా ప్రాణులే, వాటికి కూడా జీవం ఉంది. చెట్లకు కూడా ప్రాణం ఉంది. మరి వాటిని చేయగలిగినప్పుడు ఆ చెట్లలో దేవుని ఆత్మ ఉన్నారా? జంతువులలో దేవుని ఆత్మ ఉన్నారా? డౌటా? లేదు. జంతువులకి ఇవ్వాల దేవుడు తన ఆత్మలో షేర్, పక్షులకి ఇవ్వాల తన ఆత్మలో షేర్, భూమి మీద ప్రాకే చీమలలో, పేడ పురుగులలో, వాటిలో దేవుడు తన ఆత్మకు షేర్ ఇవ్వలేదు. కానీ మనుషులలో షేర్ ఇచ్చాడు. ఎందుకు? మట్టి నుండి చేసిన మనిషికి తన ఆత్మ నింపాల్సిన అవసరం ఏంటి? తన ఆత్మను నింపాల్సిన అవసరం ఏంటి? ఆ ఆత్మ లేకుండా మనిషి బతకలేడా? ఆ జంతువులు బతుకుతున్నాయిగా, మనకంటే బాగానే బతుకుతున్నాయి. మనకంటే వాటికి నియమ నిబంధనలు ఎక్కువ. ఒక దేవుడు ఒక గిరి గీస్తే దాన్ని అస్సలు దాటవు అవి, మర్చిపోయి కూడా దాటవు, చచ్చిపోయినా దాటవు అవి. సముద్రానికి హద్దు వేసాడు, ఇసుక హద్దు వేసాడు, దాటుతుందా? మనం దాటమంటే దాటుతుందా అది? గాలికి హద్దు నియమించాడు, నువ్వెంత ఫోర్స్ వేయాలి, నువ్వెంత స్పీడ్ పోవాలి, ఎంత వరకు వెళ్ళాలి, ఏ హైట్లో వెళ్ళాలి, ఏ లెవెల్లో వెళ్ళాలి, గాలి కూడా నియమాలు ఉన్నాయి, దేవుడు విధించాడు. సముద్రంలో చేపలు, ఆకాశ పక్షుల, జంతువులు అన్నిటికీ నియమ నిబంధనలు ఉన్నాయి. అవి నియమ నిబంధనలతో బ్రతకగలిగినప్పుడు ఈ మనిషి దేవుని ఆత్మ లేకుండా బ్రతకలేడా? ఎందుకు మనిషికి దేవుని ఆత్మ అవసరం? ఇప్పటికిప్పుడు మనకి అవసరం వచ్చిందా, లేకపోతే అప్పటి నుండే దేవుని ఆత్మ మనిషికి అవసరం అయ్యారా? ఈ విషయాన్ని మనం చాలా లోతుగా ఆలోచించాలి, చాలా శుద్ధ హృదయంతో ఆలోచించాలి. ఎందుకు మనిషి జీవితంలో దేవుని ఆత్మ అవసరం అయ్యారు అంటే 1వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. And God said, let us make man in our image, after our likeness, and let them have dominion over the fish of the sea, and over the fowl of the air, and of the cattle, and over all the earth, and over every creeping thing that creepeth upon the earth. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. Let us make man in our image and in our likeness and in our spirit and with our character, with our behavior, with our activities, with our personality. Let us make man like us. భూమి మీద మనుషుల మీద అపవాది టార్గెట్, అపవాది గురి ఎందుకంత బలమైందో తెలుసా? ఇప్పుడు మనిషి ఏదైనా తోటలో నుండి ఆదాము బయటకు వెళ్ళగొట్టబడ్డాడు అంటే దేవుని కేర్లో నుండి, దేవుని కాపుదలలో నుండి, దేవుని భద్రత, దేవుని బౌండరీలో నుండి, సేఫ్టీ ఫెన్స్లో నుండి బయటకు వచ్చేసాడు ఆదాము. ఇప్పుడు బయటకు వచ్చేసినప్పుడు దేవునితో ఎలాంటి పంతాలు, దేవునితో ఎలాంటి సహవాసాలు దేవుడే వెళ్ళగొట్టేశాడు కదా. దేవుడే వద్దు, నాకొద్దు, నువ్వు వెళ్ళిపో, నీవు నేను ఎప్పుడు కలిసి ఉండలేమని చెప్పి దేవుడే వెళ్ళగొట్టాడు కదా. ఇప్పుడు వెళ్ళగొట్టబడిన ఆదాము ఫ్రీ కదా, దేవుని నుండి ఫ్రీ అయిపోయాడు కదా. దేవుని నుండి ఫ్రీ అయిపోయిన ఆదాముని ఈజీగా పట్టేసుకోవచ్చుగా సాతాను. దేవుని నుండి వెడలిపోయిన ఆదాముని ఫ్రీగా, ఈజీగా, ఏ కుయుక్తులు ఉపయోగించాల్సిన పని లేదు, ఈజీగా వలలో వేసేసుకోవచ్చు. అవునా? దేవుని నుండి వేరైపోయాడు కదా. ఏదైనా తోటలో ఉన్నప్పుడు అంటే కుయుక్తులు ఉపయోగించాలి, ఎందుకంటే దేవుని కనుదృష్టిలో ఉన్నారు, దేవుని భద్రతలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని ఏకాగ్రతలో
వాళ్ళు. అందుకు అలాంటప్పుడు అలాంటి సమయంలో అపవాది ఎన్నో ప్రయత్నాలు చేయాలి, ఎన్నో ట్రిక్స్ ప్లే చేయాలి, ఎన్నో మ్యానిపులేషన్స్ జరగాలి ఆదాము అవ్వలని తన వశం చేసుకోవాలంటే. ఇప్పుడు ఏదైనా తోట నుండి వాళ్ళు బయటకు వచ్చేసారు కదా, బయటకు వచ్చిన తర్వాత కూడా అపవాది ఎందుకు తన బలవంతా కనపరుస్తుంది? అంత అవసరం ఏంటి అంటే, ఓ మనిషి మీద తన బలాన్ని ప్రయోగించకపోతే మనిషి తనకు లోబడడా? దేవుడి నుండి వేరైపోయాడుగా, దేవుడే వెళ్ళగొట్టేశాడుగా. నా భావం మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని భద్రతలో ఉన్నంత వరకు అయితే దేవుడు అమ్మో ఎటు నుంచి వచ్చి దేవుడు కాపాడుతాడని భయం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక అబద్ధాలు సృష్టించి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చేసి అపవాది ఆదాము అవ్వని మోసం చెయ్యాలి. ఏదైనా తోటలో ఉన్నప్పుడు, ఏదైనా తోటలో ఉన్నప్పుడు అవే ప్రయత్నాలు, బయటకు వచ్చినప్పుడు అవే ప్రయత్నాలే. ఎందుకని ప్రయత్నాలు లేకుండా ఈజీగా తన చేతుల్లో చిక్కించుకోలేదా? దేవుని భద్రతలో లేనప్పుడు కూడా మానవుని తన వశం చేసుకోలేదా అపవాది? ఎందుకు సర్వ ప్రయత్నాలు వినియోగిస్తుంది మనుషుల మీద? ఎన్ని రకాలుగా ఎన్నో విధాలుగా మనిషిని చెడగొట్టాలి, 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 పాడు చేయాలి, సర్వనాశనం చేయాలి అని. దేవుని నుండి బయటికి రాగానే చెడిపోయినట్టే కదా, దేవుని నుండి బయటికి రాగానే నాశనం అయిపోయినట్టే. ఇక మళ్ళీ ఇది నాశనం చేసేదేంటి అంటే, ఎక్కడో ఒక కొసన చివరి కొరప్రాణం లాగా దేవుడు కాపాడుతున్నాడా మనిషిని? కాపాడుతున్నాడా? కాపాడుతున్నాడు. అందుకే అంత కష్టపడుతుంది అది. ఏది తన సాయశక్తుల ప్రయత్నిస్తుంది కానీ బలపడట్లా. తన బలమంతా ఉపయోగిస్తుంది. తన సమూహం, తనకి ఎంతమంది సైన్యం ఉన్నారో అంతమంది సైన్యాన్ని ఒక్క మనిషి మీద పోరాడ ప్రయత్నిస్తుంది. ఒక్కడే వచ్చి పోరాడడు. దూతల సైన్య సమూహం అంతా వచ్చి ఒక్క మనిషిని పట్టుకోవడానికి ప్రయాసపడతారు. ఎందుకంత ప్రయాస? ఆల్రెడీ దేవుని నుండి వేరైపోయాడు కదా మనిషి. పాపంలోను శాపంలోను వెళ్ళగొట్టబడ్డాడు కదా. ఇప్పుడు దేవుని కేర్లో లేడు కదా. దేవుని భద్రతలో, దేవుని ఏలుబడిలో, దేవుని నడిపింపులో, దేవుని కాపుదలలో లేడు కదా. ఈజీగా పోయి చేపట్టుకోవచ్చుగా. కానీ వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సామెతల గ్రంథం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇంకొక చోట యోబు అంటాడు, సర్వశక్తుని హస్తము నాకు రూపు నేర్పరిచెను. అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 27:2. దేవుని ఆత్మ ఇంకా నాలో ఉండగా, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి. ఇంకొక చోట ఉంటుంది, సర్వశక్తుని హస్తం నాకు రూపు నేర్పరచెను. ఇదే యోబు గ్రంథంలో. మరలా యోబే అంటాడు,
నాకు జీవమును అనుగ్రహించి నా ఆత్మను కాపాడావు. అంటే మానవుడు దేవునికి దూరం అయిపోయిన తర్వాత కూడా దేవుడు మనుషుని మీద శ్రద్ధ కనపరుస్తాడా? అసలైన మాట దొరకలేదు, వేరే మాట దొరికింది. 10వ అధ్యాయం 12వ వచనంలో, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడావు. సరే, ఎక్కడంట 10:12 వచ్చిన జీవం అనుగ్రహించి. ఇంకొక చోట ఉంది, నాకు రూపు నేర్పరచెను. యోబు గ్రంథంలోని సర్వశక్తుని హస్తము నాకు రూపు నేర్పరచెను అంటాడు యోబు. ఓకే, 33వ అధ్యాయం 4వ వచనం. ఆ మాట జాగ్రత్తగా చదవండి. 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. 4వ అధ్యాయం 4వ వచనం. The Spirit of God hath made me, and the breath of the Almighty hath given me life. దేవుని ఆత్మ నన్ను సృజించెను అంటే దేవుడు కాదా సృజించింది? వాట్ ఆర్ వి మేడ్ ఆఫ్? మనం ఎలా సృజించబడ్డామో, మనం ఎలా నిర్మింపబడ్డామో. ఇప్పుడు అన్నింటినీ, జీవ జంతువులన్నింటినీ ఆత్మ లేకుండా చేయగలిగినప్పుడు మనల్ని మాత్రం ఎందుకు ఆత్మని ఇంపి చేయాలి? వాట్ ఈస్ ద నెసెసిటీ? అంత అవసరం ఏంటి? ఆ మాటని జాగ్రత్తగా ఆలోచించండి, ఎంత భయంకరమైన విషయం అది. అంత అవసరం ఏంటి? ఆత్మని ఇవ్వకుండా మనిషిని చేయలేడా దేవుడు? Can't he create a man? And was not he able to do that? Is that impossible? అది అసాధ్యమా? చేయలేడా? చేత కాదా? మనిషిలో తన ఆత్మను ఎందుకు నింపాలి? మనిషి ఏమైనా శాశ్వత కాలం తన మాట వినేవాడైతే నింపొచ్చు. ఫస్ట్ అట్లా ఏదైనా తోటలో పెట్టడంతోనే మాట మీరాడు, ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు, విశ్వాసఘాతకుడు అయిపోయాడు. అలాంటి మనిషిని గురించి తెలుసు దేవునికి. వింటాడా, వినడా, విశ్వసిస్తాడా, విశ్వసించడా? మన జీవితంలో, మన జీవిత సంవత్సరాలన్నింటిలో మన ప్రవర్తన ఎలాగుంటుందో తెలుసు ఆయనకి. మన బుద్ధి ఎలాగుంటుందో తెలుసు. 139వ కీర్తనలో దావీదు అంటాడు, నా దినములన్నీ నువ్వు లెక్కించావు, నీ గ్రంథంలో ఉన్నాయి. 139 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యముల ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఇర్మియాతో అంటాడు దేవుడు, గర్భములో నుండి బయటపడక మునిపే నేను నిన్ను చూశాను, నిన్ను ఎరిగాను, నిన్ను
ప్రతిష్ఠించాను. 1:5 రూపింపక మునిపే నిన్ను ఎరిగాను, బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించాను. బయలుపడక మునిపే, రూపించక మునిపే. I formed thee in the belly, I knew thee, and before thou camest forth out of the womb I sanctified thee, and I ordained thee a prophet unto the nations. గర్భంలో రూపింపబడక మునిపే మన గురించి తెలుసు కదా, మన జీవిత వృత్తాంతం అంతా తెలుసు కదా. మనం ఎక్కడ ద్రోహం చేస్తాం, మనం ఎక్కడ మోసం చేస్తాం, మనం ఎక్కడ అబద్ధం ఆడతాం, మనం ఎక్కడ పాపం చేస్తాం, మనం ఎక్కడ దుష్టత్వం చేస్తాం, ఎక్కడ పాపం చేస్తాం, అన్నీ తెలుసు కదా మన జీవితం గురించి. రేపేం జరిగిందో మనలాగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా దేవునికి. ఈ సర్వ ప్రపంచములను నిర్మించిన వాడు మన జీవితంలో ఏం జరుగుతుందా అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. హీ నోస్ ఎవ్రీథింగ్. తెలుసు ఆయనకి, అంత తెలుసు ఆయనకి. మరి అన్నీ తెలిసి ఉండినప్పుడు మన అవిధేయతలు కూడా తెలుసు కదా, మన దుష్టత్వం కూడా తెలుసు కదా, మన విశ్వాస ఘాతకత్వం కూడా తెలుసు కదా, మన పాపం కూడా తెలుసు కదా, మన అతిక్రమం కూడా తెలుసు కదా. మన వీటన్నిటినీ తెలిసి ఉండి కూడా తన ఆత్మని మనలో ఎలా ఉంచుతారు? తన ఆత్మ అంటే ఎవరు అసలు? దేవుని ఆత్మ అంటే ఎవరు? ఇస్ హీ అనదర్ పర్సన్? వేరొక వ్యక్త, వేరొక మనుష్యుడా, వేరే వాళ్ళ ఆత్మ? లేదు, తన సొంత ఆత్మ, తన ప్రాణమంతా తీసి ఎత్తి మనలో నింపేశాడు. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మను. అంటే దేవుడు, the Spirit of God is striving within us and He wanted to enjoy with us. He wanted to combine with us. మనలో ఏకమైపోవాలని ఆశపడ్డాడు అన్న దేవుడు. 1:26, 2:7 చూస్తే మట్టి బొమ్మలు చేసి ఆ బొమ్మలకు ఆయన వచ్చేసారంట. మనం ఒక రూపం కలిగి ఉన్నాం, మనం ఒక పేరు కలిగి ఉన్నాం, కానీ మనలో ఉన్న ప్రాణం ఎవరిది? అంత ప్రేమించాడంట మనల్ని ప్రభు. నేను ఉండలేను వీరికి బయట నేను ఉండలేను, వీరికి వెలుపల నేను ఉండలేను, నేను ఈ మట్టి బొమ్మలోనికి వచ్చేసేయాలి, నేను నింపబడాలి మట్టి బొమ్మలో అని ఎంత ఆశపడ్డాడో దేవుడు. మన బ్రతికెంత, మన బుద్ధి ఎంత, మన తలంపులే వాటివి. ఆయన అంత ఇష్టపడి వారితో కలిసి ఉంటూ నా ఆత్మను చేశాను కదా. ఇప్పుడు నా ఆత్మ మీలో ఉందనుకోండి, నా మనసు మీ దగ్గర ఉందనుకోండి, నేను ఎక్కడ వేరే దేశంలో ఉంటానా? నా ఆత్మ నేను ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాను కదా. అలాగే ఏదైనా తోటలో తన ఆత్మని ఆదామవ్వల్లో నింపేసి వాళ్ళ మధ్యలోనే వారి దగ్గర అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడంట దేవుడు. మనం పెంచుకునే కుక్క పిల్లలు కానీ గొర్రె పిల్లలు కానీ మన దగ్గర చుట్టూ తిరుగుతూ ఉంటే చూడు, అలాగా దేవుడు కూడా మన దగ్గర ఏదైనా తోటలో ఆదమవల దగ్గర ప్రతి చల్లపూట పరలోక మహిమలు, దేవదూతలు, ఆ వైభవము, ఆర్పాటము, అధికారము, ఆ సింహాసనం, ఆ స్తుతులు అవన్నీ వదిలి కెరూబులు, శరాబులు, ఆ మహిమ అంతటి వదిలిపెట్టేసి ఈ మట్టి బొమ్మల దగ్గరకు వచ్చి సమయం గడిపేవాడు. ఎంత త్యాగం చేస్తుంటాడు ఆయన. ఏది శరీరధారిగా వచ్చినప్పుడు కాదు త్యాగం, ఏదైనా తోటలోనే నేను నా పిల్లలతో ఉండాలి, నా రూపంలో చేసుకున్నానే, నా స్వభావము నా పోలికలో చేసుకున్నానే, వాళ్ళతో నేను ఉండాలి అని ఎంతో ఆశపడొచ్చానంట దేవుడు. వాళ్ళ దగ్గర వచ్చి ఏ మాటలు ఉండేయో మరి, ఎందుకనంటే సేమ్ ఆత్మ వాళ్ళలో నాతో ఒక్కటే కదా, ఇంకేం మాటలు ఉంటాయి? జస్ట్ అలా కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వచ్చు. రెండు బాడీస్లో ఒకే ఆత్మ ఉంటే ఇంకేం ఆలోచించిన అవసరం లేదు. He can perceive what he is thinking and what he is planning to do. ఒకే ఆత్మ ఉన్నప్పుడు ఏం చేయాలనుకుంటున్నామో, ఏం తలస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అందుకే 17వ అధ్యాయంలో ఇర్మియా అంటాడు, నీవు యెహోవా హృదయాంతరంద్రియములను
పరిశోధించువాడు. 17వ అధ్యాయము 10. ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇప్పుడు ఆదాము మనస్సులో, ఆదాము హృదయంలో ఏమేమి ఆలోచిస్తున్నాడో వెంటనే, ఇప్పుడు మనం వైఫై కానీ ఏదైనా ఆన్ చేసినప్పుడు ఎవరేం ఓపెన్ చేసినా మనము చూడగలం కదా, అలాగన్నమాట దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అంత సింపుల్గా వివేచించగలరు. చెయ్యి పెట్టి కళ్ళు మూసుకొని ఏదో మంత్రం వల్లించి ఏముంది అని రష్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన ఆత్మని మనుషుల్లో పెట్టాడు కదా. ఈ మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, ఏం తలస్తున్నాడు, ఏం చేయాలనుకున్నాడు అన్ని దేవుడు వివేచించగలడు. ఇప్పుడు ఆదికాండంలోకి మరలారండి. ఆదికాండం 3వ అధ్యాయము 11. అందుకు ఆయన, నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? ఇప్పుడు ఆదాము మనస్సులో ఏముందో దగ్గరున్నా దగ్గర లేకపోయినా ఆయన అర్థం చేసుకోగలడు. ఏం ఊహిస్తాడో తలంపు పుట్టక మునిపే, తలంపులో ఊహ పుట్టక మునిపే ఎరిగిన వాడు కదా ఆయన. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఏం ఆలోచిస్తున్నారో దేవుడు వివేచించి ఉండలేదా? అంటే వాళ్ళు ఏం చేయబోతున్నారో, వాళ్ళు చేస్తారని తెలుసు, ఎప్పుడో జరుగుతుంది అని తెలిసేదానికి, ఇప్పుడు చేస్తున్నారు అని ఇప్పుడు అర్థం చేసుకునేదానికి ఎంత పెయిన్ ఉంటుంది. ఎప్పుడో జరుగుతుంది, నీ తర్వాత సంతానము ఇలా అన్య రాజులు వచ్చేసి దోచేసుకుంటారు, నీకు కలిగినదంతా దోచేసుకుంటారని హిజ్కియాతో చెప్తే, నా దినాల్లో జరగదు కదా, నా దినాల్లో జరగకపోతే నేను సేఫే అని స్వార్థంగా ప్రార్థన చేస్తాడు హిజ్కియా. నువ్వు అలా చేయకూడదు, నువ్వు సంపాదించినది అంతా అన్ని రాజులు వచ్చి దోచేసుకుంటారంటే, నా రోజుల్లో ఏం అలా జరగదు కదా, నా పిల్లల కాలంలో కదా జరిగేది, నాకేంటి భయం? ప్రస్తుతం మనం చూస్తున్నప్పుడు దేవుని మనస్సు, దేవుని ఆత్మ ఏదైనా తోటలోనే ఉంటుంది. ఎందుకంటే తన ఆత్మను పంచాడు కదా ఆదాము హవ్వలో. తన ఆత్మ అక్కడే ఉండగా ఆదాము హవ్వలు దేవుని మాటను మీరుతున్నప్పుడు ఆయన ఆత్మ ఎంత నొచ్చుకునిందో ఆలోచించండి. వారు పండు తినడం, ఆ పండు విషం చేసేసిందా వారిని? ఆ పండు తింటే ఆ పండు ద్వారా పాపం వారిని ప్రవేశించిందా? పండు తినడం పాపమా లేక పండే పాపమా? దేని పాపం అన్నాడు దేవుడు? 2వ అధ్యాయం 17 నిశ్చయముగా నువ్వు ఆ పండు తినకూడదు, తిన్న ఎడల నిశ్చయంగా చస్తావు అంతే. దేవుని ఆజ్ఞ, దేవుని మాట, దేవుని మాటే దేవుని ఊపిరి, దేవుని ఊపిరి దేవుని ఆత్మ. దేవుని మాట ఏంటి? నువ్వు ఆ పండు తినకూడదు. ఇంకా అక్కడ ఇఫ్ అనే క్లాజ్, బికాజ్ అనే క్లాజ్, బట్ అనే క్లాజ్, వాట్ ఇఫ్ అనే క్లాజ్, ఇంకేం ఉండకూడదు అక్కడ. అయితే ఒకవేళ తిన్నట్లయితే, ఇంకా అలాంటి మాటలు రాకూడదు దేవుని ఆజ్ఞ దగ్గర. ఒకవేళ చెప్పాలనుకోవడం, ఒకవేళ అలా జరిగితే ఇలాంటి నష్టం జరుగుతుంది, ఒకవేళ అలా చేస్తే ఇలాంటి బాధ కలుగుతుంది అని చెప్పడం దేవుని ఇష్టం. కానీ ఎప్పుడు ప్రతి సమయంలో దేవుడు చెప్పడు, నువ్వు అలా చేస్తే నీకు ఆ నష్టం కలుగుతుంది అని ఎప్పుడు చెప్పడు దేవుడు. ఒక మాట మాట్లాడతాడు అంతే, దాన్ని విన్నామా బాగుపడతాం. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు, అది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలని కూడా చెప్పడు. తినకూడదు ఇంకంతే. ఆ మాటే ఆయన ఆత్మ, ఆ ఆత్మలో నుండి చీల్చుకొని వెళ్ళిపోయిందంట హవ్వ. అందుకు దేవుడు అన్నాడు, నాకు మీకు కుదరదు. దేవుని మాటే కదా ఆయన ఆత్మ. యోహాను సువార్త 6వ అధ్యాయం 43 చదువుతూ, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంతే, నా మాటే ఆత్మ. దేవుని మాటే, దేవుని వాక్యమే ఆత్మ. ఇంకా వేరుగా దేవుని ఆత్మ ఎక్కడ? ఆత్మీయ జీవింపు చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ జీవమై ఉన్నవి. It is the spirit that quickeneth,
the flesh profiteth nothing. The words that I speak unto you, they are spirit and they are life. దేవుని మాటే దేవుని ఆత్మ. ఆ మాటను సందేహపడింది అవ్వ. మేము ఆ పండు తింటేనే మాకు తెలివి కలిగిద్దంట, మేము ఆ పండు తింటేనే మాకు వివేకం కలిగిద్దంట, మేము అలా చేస్తేనే మేము మార్పు నొందుతామంట, మేము అలా చేస్తే దేవునిలాగా ఉంటామంట. ఇంకా దేవుని లాగా అంటే ఎలా ఉండాలి? ఇంకేమి ఇవ్వాలి దేవుడు? మహిమ ఇచ్చేసాడు, అమాంతం తన ఆత్మని నింపేశాడు. దేవుని ఆత్మకు ఎక్కువగా ఇంకేమి ఇస్తాడు ఆయన? కానీ ఇంకేదో ఆశపడింది అవ్వ. దేవుని ఆత్మ కంటే ఎక్కువగా, దేవుని ఆత్మకు వేరుగా, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఇంకేదో ఆశపడింది. ఆ మాటలో నుండి అలా వేరైపోవడానికి క్లియర్గా చెప్పాడు. నీవు ఆ పండు తినమున నిశ్చయంగా చచ్చెదవు. చస్తావు అని అంటే మూల భాషలో మరణం. చచ్చిపోవడం అంటే మరణం అని అంటే నా నుండి వేరైపోతావు. నువ్వు ఆ పండు తింటే నా నుండి వేరైపోతావు, నా ఆత్మలో నుండి వేరైపోతావు. అయినా పర్వాలేదు, ఏమి నీ ఆత్మ నుండి వేరైపోతే? మేము ఆ పండు తింటే దేవతల్లాగా ఉంటామని చెప్పిందిగా సర్పం. దాన్నే వ్యభిచారం అన్నారు. దాట్ ఈస్ కాల్డ్ ప్యూర్ అడల్టరీ. దేవునికి వేరైపోవడం, దేవుని ఆత్మలో నుండి వేరైపోవడం. ఆ సమయంలో దేవుని ఆత్మ ఎంత నొచ్చుకొని అంటారు. వాక్యం చెప్తుంది, మీ యందు నివసింపజేస్తున్న దేవుని ఆత్మ మత్సరపడినంతగా మరి ప్రవర్తించొద్దు. ఇంకొక చోట ఉంది తెస్సలోనిక పత్రికలో, దేవుని ఆత్మను ఆర్పుకుని. ఆర్పడం ఎంతసేపు? 1 గంట పెట్టింది ఆర్పడానికి, ఒక 10 నిమిషాలు పట్టింది ఆర్పడానికి, 1 సెకండ్ చాలు. అంటే ఉప్పని ఊరేడు మనిషిని నాసికారంధ్రాలలో ఉప్పని మనం ఆర్పేస్తామంట దేవుని ఆత్మ. మనలో కలిసి ఉండాలని, యాజ్ ఎ పర్సన్ He wants to live within us as a person, but we are distancing ourselves from Him. ఆయన నుండి వేరు చేసేసుకుంటాం, సపరేట్ చేసేసుకుంటాం. ఎప్పుడైనా మోకరించి దేవా, దేవుని ఆత్మని గురించి తెలుసు కదా మనకి. ఎప్పుడైనా మోకరించి దేవా, నీ ఆత్మ నాలో ఎలా ఉంటారు? ఎవరైనా చుట్టాలు ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక రోజు గడిచిన తర్వాత లేదా వచ్చిన గంట గడుపుతారు, బాగుందా, అంత సౌకర్యంగా ఉందా, ఆర్ యు కంఫర్టబుల్, మీరు హాయిగా ఉన్నారా? మరి దేవుని ఆత్మని ఎప్పుడైనా అడిగారు అలాగా? కదిలితే దేవుని ఆత్మకు నేనే నిలయమని వాడేస్తాం. మీ ఆత్మకు నేను నిలయం, దేవుని ఆత్మకు మీరు మీ దేహంలో నిలయమని ఎరుగరా అనే మాటని ఎత్తిపడతాం. మన దేహంలో దేవుని ఆత్మ ఉంటున్నారా? అసలు బాధపడుతున్నారా, నొచ్చుకుంటారా, మత్సరపడుతున్నారా, గాయపరచబడుతున్నారా, ఎలా ఫీల్ అవుతున్నారా ఆయన? నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండినా దేవుని ఆత్మ నీలో ఉన్నారని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకునంటే దేవుని ఆత్మ ఉంటేనే మనం మనుషులు అవుతాం, లేకపోతే మనుషులే కాదు, జంతువుల కింద లెక్కే, మృగములతో సమానమే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుని యొక్క ఊపిరి మనలో, మనం ఆత్మ కలిగి ఉన్నాం. ఆయన మనతో ఉండాలని అంత ఆశపడి నేల మట్టి నుండి నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊది అసలు ఆ మనిషి రూపమెత్తి నిలబడినప్పుడు దేవుని సంతోషం చూడాలి. తన పోలికలో ఒక బిడ్డ పుడితేనే తండ్రి అసలు భూమి అంతా సంపాదించినంత ఫీల్ అవుతాడు, అవునా? మరి తన పోలికలో, తన స్వభావంలో, తన రూపంలో మనిషిని నిర్మించుకొనగా ఆ మనిషి లేచి నిలబడినప్పుడు నిజంగా దేవుని సంతోషం ఊహించండి. నేను ఈ మనిషి ఒకటే, నేను ఆదాము ఒకటే. అందుకే చెప్పాడు, నీకు నాకు తేడా లేదా, నువ్వు భూమిని ఏలు, భూమిని లోపరుచుకో. నాకెంత శక్తి ఉందో నీకంత శక్తి ఉంది, నాకెంత అధికారం ఉందో నీకంతే అధికారం ఉంది. కాబట్టి అపవాదం వచ్చి నువ్వు దేవుడు వేరు, నువ్వు దేవుడు ఒకటి కాదు, దేవునికి ఏదో దాస్తున్నాడని అబద్ధంతో దేవుని వేరు చేసింది. వాళ్ళలో ఏదో లేక
వాళ్ళు బయటికి రావడం కాదు, ఉన్నదాన్ని గ్రహించక ఉన్నదే లేదనుకొని బయటకు వచ్చేసారు. దాన్ని ఎంత గురుడితనం అనాలి, దాన్ని ఎంత అవివేకం అనాలి, ఎంత దురదృష్టం అనాలి. దేవుని పోలిక ఉంది, దేవుని రూపం ఉంది, దేవుని లాగా ఉన్నారు వాళ్ళు, దేవుని ఆత్మతో నింపబడ్డారు వాళ్ళు. మన పోలికలో చేద్దామన్నారు దేవుడు. 26వ వచనంలో మన పోలిక అంటే మనుషులు కూడా కనిపిస్తారు. మనమని ఎవరినంటాం? మనం నీ ఇల్లు, నీ ఇల్లు, నా ఇల్లు, మా ఇల్లు, మన ఇల్లు అని ఎప్పుడు అంటాం? మనదని ఎప్పుడు అంటాం? ఎంత సహవాసం అంటే ఆ మాట అంటాం. దేవుడు అన్నారు మన పోలిక చొప్పున. 3వ అధ్యాయం 22వ వచనంలో ఆదాము మనలో ఒకని వంటి వాడైపోయాడు. 22 అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. దేవుడు మనల్ని ఎంత అద్భుతమైన ప్రాణులుగా చూస్తున్నాడు. అపవాది ఏది లేదు, దానికి శక్తి లేదు, పాడు లేదు. ఏదో మన మీద అలా మ్యాజిక్ కనపరిచి, మన మీద ఏదో బలం ప్రయోగించినట్టు కనపరిచి, లోకంలో ఎన్నో రంగులు అలాంటివి వాటన్నిటిని చూపించేసి ఉన్న దానిలో నుండి బయటకి ఈడ్చుకొచ్చేసి శాపగ్రస్తులు చేసేస్తాం. దేవుని ఆత్మలో నుండి వేరైపోతున్నాం. బయటకు వచ్చిన తర్వాత శాపగ్రస్తులం అవుతున్నాం. ఏదో లేక సంపాదించుకోవడానికి బయటకు వెళ్తే అదొక సంగతి, కానీ ఉన్నదాన్ని గ్రహించలేక బయటకు వెళ్తే సంపాదించుకోవడానికి ఇంకేం సంపాదించుకుంటాడు? ఉన్నదాన్నే పోగొట్టుకున్నాడు, ఇంకేం సంపాదించుకుంటాడు? మీరు దేవతల్లాగా ఉన్నారు అని చెప్పింది సర్పం. దేవతల్లాగా తర్వాత సంగతి వెళ్ళగొట్టబడ్డారు దేవుడి దగ్గర. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనలో, నీలో, నాలో దేవుని ఆత్మ ఉన్నారు. నీలో, నాలో దేవుని ఆత్మ ఉన్నారు. దేవుని ఆత్మ వలననే మనం సృజించబడ్డాం. అయితే ఆదాము పాపం చేసినప్పుడు 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం, దేవుని ఆత్మ మనుషులలో నుండి వేరైపోయారు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని చెప్పి వేరైపోయారు. యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి శరీరధారిగా 33.5 సంవత్సరాలు జీవించి మానవ పాపమంతటి కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసి ఆయన ఇదిగో నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పి మనలో ఆయన ఆత్మ నింపారు. ఒకప్పుడు నేను ఉండలేనని చెప్పి ఇప్పుడు మనం ఎలాంటి వ్యక్తులమైన, ఎంతటి దుష్టులమైన, ఎంత దౌర్భాగ్యులమైన ఆ దౌర్భాగ్యం అంతటిని క్రీస్తు రక్తం క్షమించేసింది. 2 కొరింథీ పత్రికలో 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. 5వ అధ్యాయము 5వ వచనం. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును ఒక్కసారి కాదు 2 సార్లు పౌలు మాట్లాడుతున్నాడు. ఆత్మను సంచకరువు మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభువారు మన పాపమంతటిని కొట్టివేసి తన ఆత్మని మన మీద ముద్ర వేశారు. తన ఆత్మని సంచకరువు అంటే ఇంగ్లీష్లో గ్యారంటీ అంటే అర్థమైంది. ప్రాణం పెట్టి నేను ఈ మనిషి కొరకు ప్రాణం పెట్టాను అనడానికి గుర్తు ఏంటంటే ఇదిగో నా ఆత్మ. ఒకప్పుడు నేను వెళ్ళిపోయాను కదా, నేను ఉండలేనని వెళ్ళిపోయాను కదా, పాపమును బట్టి తాళలేక, తట్టుకోలేక, ఎదిరించలేక, పోరాడలేక, ఓర్వలేక నేను వెళ్ళిపోయాను కదా. ఇప్పుడు నువ్వు ఎంత ఓర్వలేని పాపం చేస్తావో నాకు తెలియదు. నీలో ఎంత దౌర్భాగ్యం ఉన్నా, ఎంత దుష్టత్వం ఉన్నా, ఎంత దుస్థితి ఉండినా, ఎంత పాపం అతిక్రమం ఉండినా, ఎన్ని అపరాధములు నీలో ఉండినా చాలినంతగా క్షమించాను కాబట్టే నా ఆత్మను అనుగ్రహిస్తున్నాను. దేవుని పరిశుద్ధాత్మని మన యందు నివసింప చేయాలంటే దేవుడు ఎంత ఓర్వాలి, ఎంత తగ్గించుకోవాలి మన విషయంలో, మనల్ని ఎంత ఓర్చితే ఆయన తన ఆత్మనిస్తాడు. అది మనం గ్రహించాలి. దేవుడు నన్ను ఎంత ఓర్చుకుంటే, దేవుడు నన్ను ఎంత క్షమిస్తే తన పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించగలడు.
క్షమించకుండా తన ఆత్మ నాకెలా ఇవ్వగలడు? నన్ను ఓర్చుకోకుండా, నన్ను సహించకుండా తన ఆత్మని నాకెలా ఇవ్వగలడు? నన్ను క్షమించకుండా తన ఆత్మని నాలో ఎలా నింపగలడు? ఆ ఆత్మ నాలో నింపబడకుండా నేను ఆయన్ని తండ్రి అని ఎలా పిలవగలను? నాయన అని ఎలా పిలవగలను? దేవుని ఆత్మ మనలో నివసించడం మన నేత్రాలు తెరచి గ్రహించాలి. దాన్ని మనం వివేచించాలి. దేవుని ఆత్మను స్పృశించాలి. we have to feel him, we have to experience him. మనం ఆయనను రుచించాలి. we have to feel, మనం ఆయనను గుర్తించాలి as a person. ఒక పెద్ద దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు, ఆయన ప్రతిరోజు కూడా వెల్కమ్ హోలీ స్పిరిట్ అని చెప్తారంట. వెల్కమ్ హోలీ స్పిరిట్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ, ప్రైజ్ యూ. అంటే ఒక పర్సన్ లాగా, ఒక వ్యక్తి లాగా ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం ముచ్చట్లాడేవారంట ఆయన దేవుని ఆత్మతో. మనకి మేలు చేయడానికి దేవుడా స్తోత్రం, తండ్రి వందనాలు, ఆమె. మనలో విశ్వాసం పుట్టడానికి కారణం దేవుని ఆత్మ. మనం దేవుని ప్రేమ గ్రహించడానికి కారణం దేవుని ఆత్మ. క్షేమింపబడటానికి కారణం దేవుని ఆత్మ. ప్రేమను అనుభవించడానికి కారణం దేవుని ఆత్మ. అసలు దేవుని ఆత్మకు విలువే ఉండదు మన జీవితంలో. దేవుని ఆత్మకి విలువని ఇవ్వకుండా ఇక దేవుడు మనల్ని ప్రేరేపించడం ఎలాగా? ఇంకా అసలు ఇవేం అవసరం లేదు. దేవరు నన్ను నడిపించును, నన్ను ఏలుబడి చేయను, నన్ను ప్రేరేపించు, నాకు నీ చిత్తం తెలుపు, నాకు నీ మార్గం తెలుపును, నన్ను నడిపించు, నాతో మాట్లాడు. ఏ వైపుగా మాట్లాడాలి దేవుడు? బయట నిలబడి మాట్లాడాలి కేకలు వేసుకుంటూ? ఆయన వీధులలో కేకలు వేయడు అని ఉంటుంది వాక్యం యెషయా. వీధులలో కేకలు వేయడు. ఎలా మాట్లాడాలి ఆయన మనతో? మనల్ని ఎలా నడిపించాలి? మనల్ని ఎలా ఏలుబడి చేయాలి? మనల్ని ఎలా ప్రేరేపించాలి? అందుకే పౌలు అంటాడు 8వ అధ్యాయం 14 రోమా పత్రికలో, దేవుని ఆత్మ మన ఆత్మతో కూడా తానే, మన ఆత్మతో కూడా 16 మరియు మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని ఆత్మ మన ఆత్మతో ఏకీభవిస్తారు. ఒకసారి నీ కళ్ళు మూసుకొని నీ గుండెల మీద చేయి వేసుకొని ఒకసారి ప్రశ్నించుకో, నా ఆత్మతో దేవుని ఆత్మ మాట్లాడతారా? నీ ఆత్మతో దేవుని ఆత్మ మాట్లాడతారా? ఆ అనుభవంలోనికి రావాలి మనం. ఆ అనుభవంలోనికి మనం వచ్చేంత వరకు ఒట్టి మట్టి ముద్దలమే. ఆత్మ లేని ప్రాణం జీవోత్సవమే. మనం జీవోత్సవాలమే. మనం ఎంతైనా భక్తి చేయని, మనం ఎట్లాగైనా నడవని. క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు వాడు కాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆత్మ మనలో నింపబడడం, మనలో నింపబడి ఉన్న దేవుని ఆత్మను మనం వివేచించడం, గ్రహించడం చాలా అవసరం. ఆయన ఎక్కడో లేడు, దూరదేశాన లేడు, మన యొద్దనే, మన ఆత్మలోని ఏకీభవించి ఉన్నాడు. దగ్గర లోపలే ఉండిన ఆత్మ పసిగట్టలేని మనము, గ్రహించలేని మనం ఇంకెక్కడ గ్రహిస్తాం ఆయన ఉద్దేశాలు, చిత్తాలు, మాటలు, పరలోకము? మన ఆత్మ వివేచించాలి. అందుకు మనం ఎంతో తగ్గాలి, మనం ఎంతో మెత్తన చేయబడాలి. దేవుని ఆత్మను గౌరవించాలి. మనం దేవుని ఆత్మని ఘనపరచాలి. కళ్ళెదుటి ఉన్న మనిషిని పలకరించకపోతే దాన్ని ఆ గౌరవం, మర్యాద అంటారు కదా. మరి మనలో ఉన్న ఆత్మని గుర్తించకపోతే దాన్ని ఏమంటారు? మనలో స్ట్రైవ్ అవుతూ, ఒత్తిడికి గురవుతూ మనలోనే ఉన్నారు. మన దుష్టత్వం, పాపం, అపవిత్రత, అతిక్రమాల వలన ఆయన ఆత్మను మనం బంధించేసి కట్టడి చేసేస్తాడు. ఆయన ఎంత ఒత్తిడికి గురవుతారు. ఎంత ఒత్తిడి చేస్తున్నావో దేవుని ఆత్మను, ఎంత బలవంతపడుతున్నావో దేవుని ఆత్మ, ఎంత మత్సరపడినంత చేస్తున్నామో. క్షమాపణ అడుగుతాం. దేవా, మీ ఆత్మ నేను గాయపరిచి, బాధపరిచి క్షమించి, మీ ఆత్మ నేను గాయపరచకుండా, మీ ఆత్మను నొప్పించకుండా నాకు మెత్తని మనసు దాయిచి,
అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ఈ మాటలన్నీ గ్రహించడానికి ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వెనకీలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ మన జీవితములకు చాలా అవసరం. ఆ ఆత్మ మనలో లేకుంటే, ఆ ఆత్మని మనలో గ్రహింపకుంటే మట్టి ముద్దలమే.